ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. నయనతార మొదటి నుంచి సంచలనాలకు చిరునామా అని చెప్పొచ్చు. మొదట్లో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఆపై సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లి కావడం, ధనుష్తో వివాదం, ఇలా ఎన్నో వివాదాలు, విమర్శలను తొక్కుకుంటూ తన స్థాయిని నిలబెట్టుకుంటున్న నయన్ ఇప్పటికీ స్టార్ హీరోలతో జతకడుతూ బిజీగా ఉన్నారు. ఈ భామ సినిమాకు 10 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా 50 సెకండ్ల టాటా స్కై యాడ్లో యాక్ట్ చేయడానికి ఏకంగా 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే 1 సెకండ్ పారితోషికం అక్షరాల 10 లక్షలన్నమాట. అయితే ఈ యాడ్ షూట్ 2 రోజుల పాటు జరిగిందట. నయనతార సాధారణంగా యాడ్స్ చేయడం చాలా అరుదు. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినప్పుడు మాత్రమే యాడ్స్ చేస్తారు. ఇది చూసి ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోలు కూడా ఒక్క యాడ్ కు అంత రెమ్యునరేషన్ తీసుకోలేదు. నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్ కు తగ్గట్టే దూసుకుపోతున్నారు. ఇకపోతే కాలీవుడ్ లో ఇటీవల నయన్ సినిమాలేవి విజయాలను సాధించలేదు. అయినప్పటికీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఇదో చిన్న ఎగ్జాంపుల్. కాగా తెలుగులో చిరంజీవికి జంటగా అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఇది రిలీజ్ అవడానికి సిద్ధమవుతోంది.